नमामि गणनायकम् शरदिन्दुविकासमन्दहासाम् स्फुरदिन्दीवरलोचनाभिरामाम् अरविन्द समानसुन्दरास्याम् अरविन्दासन सुन्दरीमुपासे मुदाकरातमोदकं सदा विमुक्तिसाधकम् मुदाकरातमोदकं सदा विमुक्तिसाधकम् अलाघटापरंसकं विलासि लोकरक्षकम् अनायकैकनायकं विनाशिते भदैत्यकम् नताशुभाशुनाशकं नमामि तं विनायकम् नताशुभाशुनाशकं नमामि तं विनायकम् नमामि तं विनायकम् जय गणेश जय गणेश जय गणेश पाहि मां श्री गणेश रक्ष मां न वेदनातिभीकरं न वोदिताकपास्वदम् नमस्सुदादिनिज्जलं नताधिकापदुद्धरम् सुरेश्वरं निधीश्वरं गजेश्वरं सुरेश्वरं निधीश्वरं गजेश्वरं गणेश्वरं महेश्वरं तमाश्रये परापरं निरन्तरम् परापरं निरन्तरम् समस्तलोकशङ्करं निरस्तदैत्यकुञ्जरम् वदे तरोदरं वदं वदे भवक्रमक्षरम् कृपाकरं क्षमाकरं मुदाकरम् कृपाकरं क्षमाकरं मुदाकरं यशस्करं मनस्करं नमस्कृतां मनश्चरोमि भास्वरम् नमस्करोमि भास्वरम्। जय बोलो गणेश महाराज की, भगवान श्री 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 सत्य साई बाबा वारिकी దివ్య మహోన్నతమైనటువంటి దేవతా కళ్యాణ మహోత్సవములలో సమస్త ప్రజానీకము కళ్యాణ శోభతో ప్రకాశిస్తున్నటువంటి మంగళకరమైనటువంటి శోభతో ప్రకాశించే చైత్ర మాసములో దేవతా కళ్యాణ మహోత్సవములలో స్వామివారిని సంకీర్తిస్తూ ఆరాధన చేస్తూ ఉన్నాం. ఓం గణానాం త్వా గణపతిగుం హవామహే. వేదములయందు గణపతిని గణములకు పతిగా ఆరాధన చేశారు, కవిం కవిగా ఆరాధన చేశారు. జ్యేష్ఠరాజం బ్రహ్మణాన్ బ్రహ్మణస్పతః. బ్రహ్మణములు వేదములయందు బ్రహ్మస్వరూపుడై పరబ్రహ్మస్వరూపుడై ప్రకాశిస్తున్నటువంటి నిరాకారుడై నిర్గుణుడై త్వం వాంగ్మయస్త్వం చిన్మయః త్వం ఆనందమయస్త్వం బ్రహ్మమయః అని వేదములన్నీ కూడా వర్ణింపబడుతున్నటువంటి గణపతిని మొట్టమొదటగా ఏ వైదిక కర్తవు చేసినా ఆరాధన చేస్తారు.
గణములు అంటే సమూహం. అటువంటి సమూహముల అనేకములుగా ఉన్నవి. సమూహములన్నిటిలో కూడా నాయకుడై, సమూహములన్నిటికీ పతి అయి, సమూహములన్నిటికీ దొర అయినటువంటి గణపతిని నిరాకార నిర్గుణ నిరంజన నిరామయమైనటువంటి రూపమును ఎందరెందరో ఆరాధించి ధరించారు. గణగణములకు పతి అయినా గణపతి తొడకు జయం జయం. గణగణములకు పతి అయినా గణపతి తొడకు జయం జయం. మూలాధారము జీవగణం, స్వాధిష్టానము సస్యగణం, మణిపూరం సంపదలగణం, మణిపూరం సంపదలగణం, అనాహతం గతివాయుగణం. ఆజ్ఞాచక్రం శక్తిగణం, విశుద్ధమనగా విపులగణం, ఆజ్ఞాచక్రం శక్తిగణం, సహస్రపద్మముక్తగణం, సహస్రపద్మముక్తగణం, ఇకపై మిగిలినదేమి గణం. जय बोलो गणेश महाराज की जय. भगवान श्री 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 सच्चे साई बाबा वारी की जय. शुभांग शोभिता नटन भयाति लोककल्पकं, शुभांग शोभिता नटन भयाति लोककल्पकं, भवाप्ति कालकामृताकटिम्बिना शोभितम्, महानुभावमादिदेवमात्मयोगबोधकम्, अनादि सत्य सायिनाथईश्वरम् कृपाकरम्,
సంవత్సరమున కార్తీక సోమవారమున అక్షయనామ సంవత్సరమున కార్తీక సోమవారమున అక్షయుండు అవ్యయుండు ఈ భువినుద్ధరింప ఉదయించే పవిత్ర గుణావలంబకు ఈశ్వరాంబకు అక్షయనామ సంవత్సరమున కార్తీక సోమవారమునందు అక్షయుండు అవ్యయుండు పరమాత్ముడు బ్రహ్మ ముహూర్త వేళలో ఈక్షుతినుద్ధరింప ఉదయించే పవిత్ర గుణావలంబకు రక్షిత దీనహీన నికుటంబకు శ్రీమతి ఈశ్వరాంబకు. జయ బోలో భగవాన్ శ్రీ 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 సత్య సాయి బాబా వారికి. శాంతి, ధర్మము, సత్య ధర్మ శాంతి ప్రేమములను సమస్త జగత్తు వీటితో పరిమళింపజేసే విధంగా భగవానుడు ఈ భూమి మీద ఉద్భవించారు. ఏ కోరికలతో పరమాత్మని, విష్ణుమూర్తిని సమస్త దేవతలందరూ కూడా ఆరాధన చేసి, స్వామి భూమి మీద నువ్వు ఉద్భవించవలసినటువంటి సమయం ఆసన్నమైనది అనగానే ఆయా సమయముల యందు నారాయణుడు వివిధ అవతారములెత్తారు. మత్స్యకూర్మ వరాహశ్చ నారసింహశ్చ వామనః రామో రామశ్చ పరశురాముడుగా, శ్రీరామచంద్రమూర్తిగా, బలరాముడుగా, శ్రీకృష్ణుడుగా, కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి పావనములకెల్ల పావనమయము. వేం అంటే పాపములు, పాపములను దహింపజేయగలిగినటువంటి మహానుభావుడై వెంకటేశ్వరుడుగా ఉద్భవించి ఎప్పుడెప్పుడు స్వామి నీవు ఈ భూమి మీద ఉద్భవించాలి అనగానే సాయి నారాయణుడుగా, అక్షయుండు అవ్యయుండు పరమాత్మ మానవాకార సదృశుడై ఈ భూమి మీద సాయి నారాయణుడుగా శ్రీ 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 సత్య సాయి బాబా వారు చేశారు. ధర్మార్థ కామ్య మోక్ష చతుర్విధ బల పురుషార్థములు నెరవేర్చుకొనడానికి, ధర్మమును అనుసరించడానికి, అర్థములు బాగా ధనము సంపాదించడానికి, కోరికలన్నీ కూడా నెరవేర్చుకొనడానికి, మోక్షము కలగడానికి, ఇహమునందు సుఖము పరమునందు మోక్షము ఈ నాలుగు ముఖ్యమైనటువంటివి గనక ఇహమునందు సుఖము పరమునందు మోక్షముతో స్వామివారిని ధరించి అర్చించి ధరించే దివ్య మహోన్నతమైనటువంటి దేవతా కళ్యాణములలో ఈ రోజు సువర్చలా సహిత ఆంజనేయ స్వామి వారి యొక్క కళ్యాణం జరిగింది. చూచువాదలకు చూడముచ్చట పుణ్య పురుషులకు ధన్య భాగ్యమట. స్వామివారి కళ్యాణములు జరుగుతూ ఉంటాయో అక్కడ దేవతలందరూ కూడా పుష్పవర్షాన్ని కురిపిస్తూ ఉంటారు. ఆదిత్యాది నవగ్రహములన్నిటినీ కూడా ఆహ్వానం చెందిస్తూ ఉంటారు. అష్టదిక్పాలకులని ఆవాహనం చెందించి పత్ని పుత్ర పరివార సమేతంగా మీరందరూ ఇచ్చేసి మమ్మల్ని అనుగ్రహించండి అంటూ మధ్యలో పరబ్రహ్మ స్వరూపుని ప్రతిష్ఠించి కళ్యాణం జరుగుతున్నటువంటి కళ్యాణ చైత్రమాసం అంటేనే రామచంద్రమూర్తి కళ్యాణంతోనే ప్రారంభమయ్యేటటువంటి సమయములో ఆయత భక్తి మృక్యద మహామహిమోజ్వల సత్య ధర్మ సంధాయికి ఆయత భక్తి మృక్యద మహా
మహిమోజ్వల సత్యధర్మ సంధాయికి లోకరక్షణ విధాయికి భక్త మనస్సరోరుహస్థాయికి దీనహీన జనతా ఫలదాయికి తల్లి కుండెలోకాయికి పుట్టపర్తి కలశాంబుది సాయికి సత్య సాయికి స్వామి వారికి హృదయం అనేటటువంటి పుష్పం సమర్పిస్తే త్రికరణ శుద్ధిగా అదే ఆనందకరమైనటువంటి పూలు సమర్పిద్దామా? పరమాత్మని యొక్క సృష్టి స్థితి లయ కారకుడైనటువంటి సృష్టి స్థితి లయ తిరోధాన అనుగ్రహములన్నీ కూడా స్వామి యొక్క చేతిలో ఉన్నాయి. అటువంటి పూలు సమర్పిద్దామా? నీ స్వామి సృష్టి. పోనీ ఇంకేదైనా తీసుకొని వచ్చిద్దామా? అది కూడా స్వామి సృష్టి. మనం కూడా స్వామి సృష్టితో కారణముతో ఈ భూమి మీద ఉద్భవించాము గనక అటువంటి స్వామిని సంకీర్తిద్దాం. ఏ మిత్తుర సాయి రామ ఏ మిత్తుర సాయి రామ నది తిరిగి నీకే చుట్టదప్ప నది తిరిగి నీకే చుట్టదప్ప ఏమి దూర సాయి రామ దండలు తేలు దండలు ఇడలేను దండలు తేలి దండము ఇడలేను దాసుని గాని అండ ఉండగలేను దండలు తేలేను దండము ఇడలేను దాసుని గాని అండను
మారుతి శతయోజన విస్తీర్ణమైనటువంటి సముద్రాన్ని దాటి సీతాన్వేషణకై ఆంజనేయ స్వామి వారు బయలుదేరారు. వెళ్ళవలసినటువంటిది దక్షిణ దిక్కు అయినప్పటికీ సమస్త దేవతలని ఆరాధన చేసే విధంగా తూర్పు ముఖంగా తిరిగారు స్వామి. సూర్యాయ మహేంద్రాయ పవనాయ స్వయంభువే భూతేభ్యశ్చాంజలిం కృత్వా చకార గమనే మతిం. దేవతలందరూ సంచరించేటటువంటి పుష్పక విమానములన్నీ కూడా వెళ్ళేటటువంటి మార్గముని ఆంజనేయ స్వామి వారు ఎంచుకొని మహేంద్రగిరి పర్వతం మీద రామ్ 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 అంటూ రామనామ పరవశుడై ఆంజనేయ స్వామి వారు శతయోజన విస్తీర్ణమైనటువంటి సముద్రాన్ని ఎగరడానికి ఉల్లంఘించారు. గోష్పతీకృత వారాసిం మశకీకృత రాక్షసం రామాయణ మహామాల రత్నం వందే అనిలాత్మజం. ఆవు పాదము ఎంత చిన్నదిగా మనం ఎంత తేలికగా మనం దాటేస్తాము, అంత తేలికగా శతయోజన విస్తీర్ణమైనటువంటి సముద్రాన్ని ఆంజనేయ స్వామి వారు దాటబోతూ ఉన్నారు. ఉల్లంఘ్య సింధో సలిలం సలీలం యశోకవహ్నిం జనకాత్మజాయాః ఆదాయతేనైవ దదాహలంకాం నమామితం ప్రాంజలి ఆంజనేయం. రామనామ మహిమతో రోమరోమ పరవశుడై సమస్త వీరాది వీరుడైనటువంటి వానరులందరూ కూడా వానర శ్రేష్ఠుడైనటువంటి ఆంజనేయ స్వామి వారిని పొగుడుతూ ఉన్నారు. ఆంజనేయ మహానుభావ, మనోజవం మారుతతుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. జయ జయ హనుమాన్ జయ వీర హనుమాన్ జయ జయ హనుమాన్ జయ వీర హనుమాన్ జయ జయ హనుమాన్ జయ. ఇక్కడేమో వానర వీరులందరూ కూడా ఆంజనేయ స్వామి వారిని పొగుడుతారు. ఆంజనేయ స్వామి వారేమో తన యొక్క హృదయంలో పూర్తిగా రామచంద్రమూర్తిని నింపుకొని ఆంజనేయ స్వామి వారి మనసు రామచంద్రమూర్తి మీద. వానర వీరుల మనస్సేమో ఆంజనేయ స్వామి వారి మీద. సువర్చల సమేత హనుమత్ కళ్యాణం సమయంలో మన మనస్సంతా కూడా రామచంద్రమూర్తి పాద పద్మముల వద్ద ఉన్నటువంటి ఆంజనేయ స్వామి వారి పాదాల మీద ఉన్నది మన మనస్సు. యత్ర యత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం. యత్ర యత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం. బాష్పవాది పరిపూర్ణలోచనం మారుతిన్నమత రాక్షసంతకం. ఎక్కడ ఆంజనేయ స్వామి వారి రామ సంకీర్తనలు జరుగుతూ ఉంటాయో అక్కడక్కడల్లా ఆంజనేయ స్వామి వారు ఉంటారు. ఎచ్చట రామ కీర్తనం అచ్చట కనుమనర్తనం. ఎచ్చట రామ కీర్తనం అచ్చట కనుమనర్తనం. ఎచ్చట రామ భావనం అచ్చట హనుమ భాసనం. ఎచ్చట రామ కీర్తనం అచ్చట హనుమ నర్తనం. ఎచ్చట రామ భావనం అచ్చట హనుమ భాసనం. ఎచ్చట రామ భావనం అచ్చట హనుమ భాసనం. ఎచ్చట రామ కీర్తనం అచ్చట
ఎన్నుచు ఒక్కసారి నీవు పలికిన రామ ఎన్నుచు ఒక్కసారి నీవు పలికిన రామ రామ ఎన్నుచు హనుమ ఫలము నీచును రామ ఎన్నుచు ఒక్కసారి నీవు పలికిన రామ రామ ఎన్నుచు హనుమ ఫలము నీచును శ్రీరామ రామ ఎన్నుచు హనుమ ఫలము నీచును ఫలము నీచును ఫలము నీచును ఎచ్చట రామ కీర్తనం అచ్చట హనుమనర్తనం ఎచ్చట రామ కీర్తనం అచ్చట హనుమనర్తనం రామ ఎన్నుచు ఒక్కసారిలోన తలచిన రామ ఎన్నుచు ఒక్కసారిలోన తలచిన రామ రూపమచట నీకు హనుమ నిలుపును రామ రూపమచట నీకు హనుమ నిలుపును శ్రీరామ రూపమచ్చుగా అచట నిలుపును అచట నిలుపును అచట నిలుపును ఎచట రామ కీర్తనం అచట హనుమనర్తనం ఎచట రామ కీర్తనం అచట హనుమనర్తనం ఎచట రామ భావనం అచట హనుమ భాసనం ఎచట రామ భావనం అచట హనుమ భాసనం జయ జయ రామ సీతారామ జయ జయ రామ జయ జయ రామ సీతారామ జయ జయ రామ సీతారామ సీతారామ జయ జయ రామ సీతారామ జయ జయ రామ జయ జయ రామ సీతారామ జయ జయ రామ సీతారామ సీతారామ జయ జయ రామ సీతారామ జయ జయ రామ ఘనాఘన విన్యాసమైనటువంటి మేఘములన్నింటినీ కూడా దాటుకుంటూ శతయోజన విస్తీర్ణమైనటువంటి సముద్రాన్ని దాటాలి అనుకుంటూ రామనామాన్ని జపించుకుంటూ ఆంజనేయ స్వామి వారు ముందుకు వెళుతూ ఉన్నారు. మార్గ మధ్యములో సత్వ రజస్తమో గుణములైనటువంటి సత్వగుణముతో సంబంధించినటువంటి రజోగుణముతో సంబంధించినటువంటి తమోగుణముతో సంబంధించినటువంటి సింహిక రాక్షసిని సంహరించారు. దేవతలు పంపించినటువంటి నాగమాత అయినటువంటి సురస యొక్క పరీక్షని నెగ్గారు. అలా వెళుతూ ఉన్నటువంటి స్వామి అల్లంత దూరాన లంకాపట్టణాన్ని వీక్షించారు. సాయంకాలం అయ్యేటంత వరకు ఆగి విశ్వకర్మ చేత నిర్మితమై సువర్ణమయమైనటువంటి ప్రాకారములతో ధగద్ అంటూ కాంతులు ప్రకాశించేటటువంటి లంకాపట్టణంలో వెళదాము అనుకొని స్వామివారు కోరిన రూపమును పొందేటటువంటి మహానుభావుడు సూక్ష్మ రూపాన్ని పొందాడు. రామ్ శ్రీరామ్ శ్రీరామ్ శ్రీరామచరణం 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 భజే శ్రీరామచరణం 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 భజే వైదేహి రామం
రామ చరణం సత్య సాయి రామ చరణం శ్రీ సత్య సాయి చరణం శరణం ప్రపద్యే. రామచంద్రమూర్తి పాదములను స్మరించి ఎవరు చూడటం లేదులే అనుకున్నారు. లంకిని వానర వాసన పసిగట్టినటువంటి లంకిని చూసి, కొండల కోనల తిరుగాడుకోతివి, ఈ పురికి ఏ పనికై వచ్చితివి, లంకేశ్వరుని ఆనతి మేర లంకాపురి కావలియున్న లంకిని నేను లంకాధిదేవతను, నీ ప్రాణములను నిలువున తీతును, కదలక మెదలక నిజము పల్కురా వానరా అనేటటువంటి మాటలు పలికినటువంటి లంకిని చూసి చిన్నవాడై బొటనవేలు దగ్గర ఉన్నటువంటి ఆంజనేయ స్వామి వారు, ఓ లంకిని, ఎందుకు అలా అరుస్తూ ఉంటావు? లంకా పట్టణం అతి సుందరము అని ఎందరెందరో తెలుపగా కాస్త చూసిపోదామని వచ్చానులే, ఆ మాత్రమునకు కోపమెందుకే అంటూ సౌమ్యంగా మాట్లాడాడు. సౌమ్యముగా మాట్లాడిన అనిలాత్మజుని యొక్క మాటలు విని చులకనగా భావించినటువంటి లంకిని ఆంజనేయ స్వామి వారిని గర్జించింది. గర్జించి, రాక్షసి కదా, అంతకన్నా ఎక్కువగా ఆంజనేయ స్వామి వారు గర్జిస్తారన్న విషయం లంకినికి తెలియదు. దెబ్బ వేసింది. ఆ దెబ్బతో ఇంకా సింహనాదాన్ మారుతాత్మజ, ఈ గర్జన కన్నా మించినటువంటి సింహనాదం చేసి హో 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 రామ్ 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 అంటూ రామనామంతో దేహాన్ని వెంచి లంకిని ఆంజనేయ స్వామి వారి బొటన వేలైంది. వామహస్తమున పిడికిలి బిగించి ఒకే పోటున లంకను గోల్చన్. ఆంజనేయ స్వామి వారు పిడికిలిగించి లంకిని ఒకే ఒక దెబ్బ వేశారు. అమాంతం దెబ్బ తగిలి అశువులు బాసేంత పనై స్పర్శ తగిలింది. మహాత్ములు దర్శనం, స్పర్శనం, భాషణం. సర్వదేవతా స్వరూపుడైనటువంటి శ్రీ 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 సత్యసాయి నాథుని యొక్క దివ్యమైనటువంటి దర్శనం చూడటమే శుభాల్ని కలిగిస్తాయి కదా. అటువంటిది ఇంకా మాట్లాడారు అనుకోండి స్వామి, బంగారు నిరీక్షించినటువంటి ఆవేదనతో ఉన్నటువంటి ఆది దైవిక, ఆది భౌతిక, ఆధ్యాత్మికములు అనబడేటటువంటి తాపత్రయములతో ఉన్నటువంటి సాధకులకి స్వామి యొక్క దివ్యమైనటువంటి మాటలు ఎండాకాలంలో చల్లని వర్షాన్లాగా తాపత్రయములను తీర్చేటటువంటి భాషలాగా, సంభాషణం అనేటటువంటి కష్టాలని అమ్మయ్య. దర్శనం, స్పర్శనం, భాషణం ఇలాంటివన్నీ కూడా ఇప్పుడు ఈ లంకా పట్టణంలో ఉన్నటువంటి లంకా కావలి కాస్తూ ఉన్నటువంటి లంకినికి స్పర్శనం కలిగింది, జ్ఞానోదయం కలిగింది. ఇంకొక దెబ్బ వేసావు అంటే హనుమా, ఈ మొదటి దెబ్బే నాకు అర్థమైపోయింది నువ్వెవరు అనేటటువంటి. ఇంకొక దెబ్బ వేసాను అంటే మరణించడం ఖాయం. హనుమన్న హనుమన్న స్వామి కార్యాలను ఎన్నెన్నో స్వామి, మనసార కొలుతు నా పైన, మనసార కొలుతు నా పైన మణిగదను చూపవేమి. విని
కపివరాగ్రణివి. వానర శ్రేష్ఠుడైనటువంటి స్వామి కడలిని దాటి పంటను చేతి కపివరాగ్రణివి. నీకు భవసాగరము దాటించుట భారమా. అంతటి రాముని అంతరంగమున దాచిన దేవా. అంతటి రాముని అంతరంగమున దాచిన దేవా. ఈ భక్తునికి నీ మదిలో ఇంత చోటీయగలేవా. లంకాపట్టణంలోకి వెళ్ళారు. ఎడమ కాలును మోపారు. శత్రు పతనముగా వామపాదమును మోపి స్వామి లోపలికి వెళ్ళి వివిధములైనటువంటి గొప్పవైనటువంటి స్వామి చెబుతూ ఉంటారు. గొప్పదనం ముఖ్యమా, మంచిదనం కావాలా? మంచి కావాలా, గొప్ప కావాలా? గొప్పలో ఇవందరూ కూడా పొగుడుతూ ఉంటారు. మంచితనంలో పరమాత్మ పొగుడుతూ ఉంటారు. గొప్పదనంలో ఈ ప్రజలందరూ పొగుడుతూ ఉంటారు, చప్పట్లు కొడుతూ ఉంటారు. మంచితనముతో స్వామి చప్పట్లు కొడుతూ ఉంటారు. అటువంటి స్వామికి మనమందరం కూడా కరతాళ ధ్వనులతో ఒకసారి జయ బోలో శ్రీ శ్రీ సత్యసాయి బాబా వారికి. ఎందుచేతనంటే కమలాక్షు నర్చించు కరములు కరములు. జై జై నాదములు పలికిన నోటితో, కరతాళ ధ్వనులు చేసిన చేతులతో, అవన్నీ కూడా పరమాత్మని యొక్క సేవలో మనం తరించేటటువంటివి. కమలాక్షు నర్చించు కరములు కరములు, శ్రీనాథు వర్ణించు జిహ్వ జిహ్వ. సురరక్షకుని చూచు చూర్కులు చూర్కులు, సత్యసాయికి మ్రొక్కు శిరము శిరము. విష్ణునా కన్నించు వీణులు వీణులు, మధువైరిదవిలిన మనము మనము. భగవంతుని వలగొన్ పదములు పదములు, పురుషోత్తముని మీది బుద్ధి బుద్ధి. దేవదేవుని చింతించు దినము దినము, చక్రహస్తుని ప్రకటించు చదువు చదువు. కుంభినీ ధవు చెప్పెడి గురువు గురువు, తండ్రి హరిజేరుమనేడి తండ్రి తండ్రి. స్వామి ఇచ్చినటువంటి దేహముతో, స్వామి యొక్క దివ్యమైనటువంటి సేవలో ఈ దేహము తరించి, మాటలతో నాలుక తరించి, స్వామి మాటలు మాట్లాడి, మనస్సులో స్వామిని తలంచి, మనసా వాచ కర్మణ, కర్మలో స్వామి యొక్క సేవ చేసినటువంటి ఈ మూడు కూడా మనస్యేకం వచస్యేకం కర్మణ్యేకం మహాత్మనాం అనేటటువంటి దివ్య మహోన్నతమైనటువంటి సూక్తులన్నిటినీ కూడా స్వామివారు మనకు అందించారు. కంజాక్షునకు గాని కాయంబు కాయమే, పవన గుంపిత చర్మ భస్త్రిగాక. వైకుంఠు పొగడని వైకుంఠు పొగడని వక్రంబు వక్రమే, పట్టేశుని పొగడని వక్రంబు వక్రమే. ఢమఢమధ్వనితోడి ఢక్కగాక. హరి పూజనములేని హస్తంబు హస్తమే, తరుశాక నిర్మిత దర్విగాక.
కమలేషు చూడని కన్నులు కన్నులే తన ఉజ్జజాల రంధ్రములుగాక చక్రి చింతన లేని జన్మంబు జన్మమే తరళ సలిల ఉద్భుతంబుగాక విష్ణు భక్తి లేని విభుదుండు విభుదుడే పాదయుగము తోడి పశువుగాక. రావణ, సీతాదేవిని అపహరించావు, జ్ఞానము అనేటటువంటి విచక్షణని కోల్పోయావు అని ఆంజనేయ స్వామి వారు పలుకుతూ ఉన్నారు. పశువుగా ప్రవర్తించావు. రామచంద్రమూర్తి భండన భీముడు ఆర్తజన బాంధవుడు ఉజ్వల బాణ తోణ కోదండ కళ ప్రచండ భుజతాండవ రామమూర్తికి రెండవ సాటి దైవమిక లేడు లేడ చంద్రం గడగట్టి భేరికాడాండ అజాండము నిండ మత్తవే దండము నెత్తి చాటెదన్ భద్రగిరి దాశరథి కరుణాపయోనిధి దాశరథి కరుణాపయోనిధి. రామచంద్రమూర్తిని శరణు వేడు. శరణన్న శత్రువునైన కాపాడగలిగినటువంటి దయారస సమృద్ధుడు, ఆర్తత్రాణ పరాయణుడు, అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు, సత్యవంతుడు, పితృవాక్య పరిపాలకుడు, ధర్మజ్ఞుడు, కృతజ్ఞుడు అయినటువంటి రామచంద్రమూర్తిని శరణు వేడు అని రావణాసుడికి ఎన్నెన్నో హితవులు పలికారు. అయినప్పటికీ వినలేదు. ఆంజనేయ స్వామి వారు వాలమునకి నిప్పంటించండి అన్నారు. జీర్ణాంబరములన్నీ కూడా తీసుకొని వచ్చి స్వామివారి తోకకి చుట్టారు. రామ్ 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 అంటూ రామనామంతో తన యొక్క వాలముని లంకాపట్టణం మొత్తము కూడా ఆక్రమించేశారు. జీర్ణాంబరములతో తొడిగారు. లంకాధినేత ఆజ్ఞానుసారము స్వామివారికి తోకకి నిప్పంటించారు. ఏ మంటల వాలమును కాల్చేశారో ఆ మంటలతోనే లంకాపట్టణం భగ 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 అంటూ మండే విధంగా లంకాపట్టణంలో ప్రాకారములకు ఉన్నటువంటి బంగారపు ఆ తాపవడములన్నీ కూడా కరిగిపోయి బంగారపు ప్రవాహం రోడ్ల మీద ప్రవహిస్తూ దీనమైనటువంటి ఆర్తనాదములతో లంకాపట్టణ ప్రజలందరూ కూడా ఉంటూ ఉన్నా ఇంతటి ప్రళయాగ్ని జ్వాలలు స్వామికి ఏమాత్రము వినపడదు. రామ్ 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 అంటూ లంకాపట్టణం మొత్తం దగ్ధం చేసి తన యొక్క లాంగుల జ్వాలని సముద్రంలో చల్లార్చుకొని మరొకసారి సీతకేమైనా అయినదేమో ఈ కోపంలో, ఈ భయానకమైనటువంటి వీరత్వములో దేహమును మర్చిపోయాడుగా. తన యొక్క సామర్థ్యమును మొత్తం రామనామ మహిమతో చూపించారు. అశోక వనంలో ఏమైనా అయినదేమో అని గబగబగబా సీతాదేవి దగ్గరికి వెళ్ళారు. వెళ్లి వస్తాను అని తెలియచేశారు. దివ్య మహోన్నతమైనటువంటి తన యొక్క పంచముఖతో ఉన్నటువంటి దేదీప్యమైనటువంటి కాంతులతో సీతాదేవికి తన యొక్క రూపాన్ని అంతా చూపించారు స్వామి. వందే వానర నారసింహ ఖగరాట్ క్రోడాశ్వవక్రాంచితం నానాలంకరణం త్రిపంచనయనం దేదీప్యమానం రుచాః హస్తాబ్జై అసిఖేట పుస్తక సుధా కుంభాం కుశాద్రీన్హలం ఖట్వాంగం ఫణిభూరుహౌ చ దదదం సర్వారి గర్వాపహం. జయ జయ హనుమాన్, జయ వీర హనుమాన్, జయ జయ హనుమాన్, జయ వీర హనుమాన్. శాంతిదాంతి భూషణాయ నమో ఆంజనేయ, శాంతిదాంతి భూషణాయ నమో ఆంజనేయ.
మోహబంధ ఛేదనాయ నమో ఆంజనేయ శాంతి భూషణాయ నమో ఆంజనేయ మోహబంధ ఛేదనాయ నమో ఆంజనేయ నమో ఆంజనేయ నమో ఆంజనేయ నమో ఆంజనేయ నమో శ్రీ సాయి దేవాయ శ్రీలోకనాథాయ పరమేశ్వరాయ తుభ్యం నమోస్తు శ్రీ సాయి దేవాయ శ్రీలోకనాథాయ పరమేశ్వరాయ తుభ్యం నమోస్తు జయ సాయి రామాయ జనగణక్షేమాయ పరమార్థదాయ తుభ్యం నమోస్తు జనగణక్షేమాయ పట్టీశ్వరాయ తుభ్యం నమోస్తు ఓంకార రూపాయ పంకేరుహక్షాయ పరమార్థదాయ తుభ్యం నమోస్తు కారుణ్యహృదయాయ కళ్యాణవరదాయ పరదైవతాయ తుభ్యం నమోస్తు ఈశ్వరాయ సాయీశ్వరాయ తుభ్యం నమోస్తు పంచముఖ రూపములో ఉన్నటువంటి మారుతిని సాయి మారుతిగా ఆరాధన చేసి స్వామి యొక్క దివ్యమైనటువంటి అలంకార శోభితుడైనటువంటి స్వామికి నమస్కరించి జయ బోలో పవన సుత వీర హనుమాన్ కి రాజా రామచంద్ర ప్రభుకి సీతామాయికి జయ జయ నాదములు పలుకుతూ ఉంటే పవన సుత వీర హనుమాన్ కి జై అంటూ వానర వీరులందరూ కూడా అల్లంత దూరాన వస్తూ ఉన్నటువంటి పవన సుత హనుమాన్ని చూశారు. తిరిగి వస్తూ ఉన్నటువంటి స్వామిని చివరికి స్వామిని తీసుకొని వెళ్లి రామచంద్రమూర్తికి దగ్గరికి తీసుకొని వెళ్ళారు. కనుగొంటిన్ ఒకే పదం. ఏం చేశావు, ఏమైంది? కనుగొంటి కనుగొంటిన్ శోకవ్యాకుల స్వాంతనా జనని రావణులంకలో ప్రత్యర్థి కూటంబులో అనిశంబున్ నిరంతరము నిన్నే రామా రామా అంటూ నీ కోసమై ఎదురు చూస్తూ ఉన్నది అనేటటువంటి పలికిన మాటలకి రామచంద్రమూర్తి పరవశించి ఇంతటి ఆనందాన్ని ఇచ్చినటువంటి ఈ మాట నా ప్రాణాలను కాపాడినది, లక్ష్మణుని ప్రాణాలను కాపాడింది, భరత శత్రుఘ్నుల ప్రాణాలు కాపాడింది, అయోధ్య నగర ప్రజల యొక్క ప్రాణాలను కాపాడింది. ఇంతటి మంచి వార్తలు చెప్పావు, నీకేమివ్వాలి? సర్వమిదేనని కౌగిట చేర్చెను హనుమంతుని ఆజానుబాహుడు. దేవతలందరూ కూడా పుష్పవర్షాన్ని కురిపించారు, దేవదుందువులు మారు మ్రోగించారు, శంఖనాదాన్ని మ్రోగించారు, మంగళవాద్య మనోహర ధ్వనులతో సీతారాం 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 జయ సీతారాం అహల్యవరద సీతారాం అనాథ రక్షక సీతారాం భక్తవత్సల సీతారాం భయహరణ సీతారాం 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 జయ సీతారాం 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 జయ సీతారాం. రావణు సంహరించి రఘురాముడు దశకంఠుడైనటువంటి రావణాసురుడి యొక్క తలలు కోసే రఘురాముడు దుర్భర కేలికీలన్ పావనమైన సీత అసమాన పతివ్రత లోకమాత సంభావన చేసి సుపర్వులు మెచ్చగా లక్ష్మణుడు సుగ్రీవుడు వాయునందనుడు ప్రీతిని కొల్వ అయోధ్య చేరిరి.
సర్వమంగళ గుణ సంపూర్ణుడగుని. రామచంద్రమూర్తి అయోధ్య నగరానికి చేరి దేదీప్యమైనటువంటి కాంతులు గురిచేటటువంటి నవరత్న శోభితమైనటువంటి నవరత్నోజ్వల కాంతివంతమైనటువంటి కిరీటాన్ని స్వామి యొక్క శిరస్సు మీద ధారణ చేసే సర్వమంగళ గుణ సంపూర్ణుడగుని నరులు దేవునిగా గణరయుగాత రామనామం భవస్తోమ భంజక దివ్యతారక నామమైతనరుగాత పలునులేని పల్లెనైనను రామ భజన మందిరముండు వరలుగాత కవులెల్ల నీ దివ్య కథ నిన్ను రీతుల కొనియాడి ముక్తి గైకొందుగాత. ఇట్టి వ్రాతయు శ్రీరామ చుట్టవడకుండ వ్రాయబడకుండుగాత. రామవాక్యమనిన తిరుగనిదని అర్థమగునుగాత. రమ్యగుణధామ రఘురామ రామ రామ శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. రామ 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 అని 3 సార్లు పలికితే విష్ణుమూర్తిని సహస్రనామములతో స్తుతించినటువంటి మహాఫలితం వస్తుంది. అటువంటి రామనామం జయతు జయతు మంత్రం జన్మ సాఫల్య మంత్రం జనన మరణ భేద క్లేశ విచ్ఛేద మంత్రం సకల నిగమ మంత్రం సర్వశాస్త్రైక మంత్రం రఘుపతి నిజ మంత్రం రామ రామేతి మంత్రం. భగవాన్ శ్రీ 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 సత్యసాయినాథుని యొక్క దివ్యమైనటువంటి అనుగ్రహములతో దేవతా కళ్యాణ ఉత్సవములలో స్వామివారి 2వ రోజు సంవత్సర హనుమత్ కళ్యాణం చేసుకుని స్వామివారి కృపకి పాత్రులయ్యేటువంటి భాగ్యాన్ని ప్రసాదించినటువంటి స్వామికి ఒక చిన్న సంకీర్తన చేసి ముగిద్దాం. సాయి నందలాల జై జై గోపాల, 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 జగత్పదే సాయి గోపాల, జగత్పదే సాయి గోపాల, జగదోధార మధురాధిపతే కృష్ణ గోపాల, మధురాధిపతే కృష్ణ గోపాల, మధుర మధుమహే గాన విలోల, జగదోధార సాయి నందలాల, సాయి నందలాల జయ జయ గోపాల, 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 జయ జయ గోపాల, జయ జయ గోపాల, జయ జయ గోపాల. జయ బోలో భగవాన్ శ్రీ 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 సత్య సాయి బాబా వారికి. ఓం శ్రీ సాయి.